ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ దగ్గు వైసీపీ తప్పుని ఇప్పుడు టీడీపీ చేస్తే ఇది కూటమికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదండి. చంద్రబాబు నాయుడిని ఎంత అవమానించారు కొడాలి నాని, తన బిడ్డను లోకేష్ని ఎంత అవమానించారు, భువనేశ్వర్ గారిని ఎంత అవమానించారు. దీనికి ఏం చెప్పారు ప్రజలు? ఈ ఇష్యూలో ఆర్కే రోజా కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎలా సాధ్యం కాదో ఈ సినిమాని ఆపడం కూడా అలాగే హాస్యాస్పదం అంటూ అన్నారు. ఆమె కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? రోజా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రోజా అవుట్డేటెడ్. ఇక కనుచూపు మేరలో ఆమె నగరి నుంచి గెలిచే ప్రసక్తే లేదు. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ టు వార్ ఇప్పట్లో ఆగేలా లేదు, ఆ సినిమాను రిలీజ్ చేయనివ్వబోమో అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అయితే దీని మీద మాజీ ఎమ్మెల్యే రోజా కూడా స్పందించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చూసారు కదా, ఈ వివాదం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే వార్ 2 సినిమా గురించి ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఇది 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ల కోసం ఒక అభిమాని అడగటం, ఆ సినిమా థియేటర్లు ఎందుకు వేశారు, ఎవరిని అడిగేశారని హీరోని లకారంతో సంబోధించడం. ఆ భాష మనం మాట్లాడలేం. ఎందుకంటే భాష డిక్షన్ నాలుకకి తప్పు, అది వ్యక్తిగత అన్నం చేయటం తప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత కాదనుకున్నా పార్టీకి అంతకుముందు అధికారంలో రావడానికి పాపం తిరిగాడు. అది ఎన్టీ రామారావు మనోడుగా అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎన్టీ రామారావు ఎలా ఉంటా అలా ఉంటాడు. సరే, ఆయనకి హక్కు ఉంది. ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టిన వీళ్ళు ఇది చేసిన రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా అతను నెక్స్ట్ లెవెల్ ఏ రోజుకైనా రాజకీయాల్లో అతను వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. సరే, ఇప్పుడు రాడు, సినిమాలోకి వచ్చాడు. సరే, ఏదో వైరుధ్యాలు ఉంటే ఏదైనా చూసుకోండి తప్పితే 4 గోడల మధ్య చూసుకోండి మీరు, మీ కుటుంబాలది. అంతేగాని అతను మంచి నటుడు, హృతిక్ రోషన్తో సినిమా తీశాడు, చాలా హోప్స్ ఉన్నాయి, మంచి ఫంక్షన్ చేశారు, బాగానే ఉంది సినిమా. సరే, సినిమా బాగుంటే ఆడుద్దో, లేకపోతే ఆడుద్దో, అది తీసేయండి, అది ఆడుతూ ఉంది. అయితే సినిమా టికెట్ల కోసం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని అడిగారు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. అడిగితే ఎవడరా అక్కడ వేసిన థియేటర్లో అని చెప్పేసి తిడతాం, మా లోకేష్తో పెట్టుకుంటాడని చెప్పి అనటం, అవన్నీ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ క్షమాపణ కోరటం, క్షమాపణ కోరితే తప్పంతా జరగాల్సిందని జరిగిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు లోకేష్ గారు స్పందించారని కొంతమంది అనటం, తర్వాత లోకేష్తో పెట్టుకుంటాడా అని చెప్పి ఆయన అనటం, ఇవన్నీ కూడా ఏంటంటే బయటకు వచ్చినాయి కదా. బయటకు వస్తే ఏమన్నా నేను కాదు, నా వాయిస్ ఏఐలో తీశారు. మరి ఏఐలో తీస్తే అభిమాని మాట్లాడిన మాటలు. సరే, ఏదైనా కానీ క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరినా ఇదేంటంటే ఇది చిలికి చినికి గాలివానగా జూనియర్ ఎన్టీఆర్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఈ మధ్య గ్యాప్ ఉందనేది అక్షర సత్యం కనపడుతుంది క్లియర్గా. ఇది ఎంతవరకు ఇది ఎక్కడి దాకా పోతుందో తెలియట్లా. పవన్ని తిట్టు పదవి పట్టు అన్నట్టుగా పవన్ని 3 పిల్లలు 4 పిల్లలని జగన్మోహన్ రెడ్డి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నం చేసుకోవడానికి జోగి రమేష్ ఇటువంటి వాళ్ళంతా పవన్ తెగతిట్టేవాళ్ళు. తిడితే పవన్ వాళ్ళకి పదవులు వచ్చినాయి తెలుసా మీకు? ఎవరైతే తిట్టారో వాళ్ళకి పదవులు ఇచ్చేవాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిట్టి చివరికి అంటే ఇక వీళ్ళే తిట్టారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 పిల్లల్ని 4 కార్లు మార్చడానికి జనం అది జీర్ణించుకోవాలా. ఎక్కడ బ్యాలెన్స్ తప్పలా పవన్ కళ్యాణ్ గారు. అన్నిటికీ సిద్ధపడే వచ్చానన్నాడు. తన తల్లిని తిట్టారు,
బిడ్డలను తిట్టారు, భార్యని తిట్టారు, అనేక రకాల వ్యక్తిగత అన్నం చేశారు, ఒక రకంగా మనిషిని నైతికంగా ఇచ్చేశారు. అది అయినా కానీ తట్టుకొని రాజకీయాల్లో ఉంటే ఇవన్నీ ఉంటాయని తెలిసే వచ్చాడు అతను. కాబట్టి ఈ రోజున ఆయన చెప్పి జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు. మరి ఎంత కట్స్ ఉండాలా? ఏంది ఇంత ఆవేశం అని చెప్పి నేను అనుకున్నా, నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నారు. కానీ ఆవేశం వెనక అర్థం ఉందని చెప్పేసి ఆ తర్వాత రిజల్ట్ వస్తే కానీ తెలియలా. కట్ చేస్తే గోదావరి జిల్లాలు సున్నాకే పరిమితం చేస్తున్నాడు, చేశాడు. 12 జిల్లాలు సున్నా పరిమితం చేశాడు. చివరికి పులివెందులు కూడా ఓడిపోవడానికి పులివెందులు అతను ఊహించలా. పులివెందుల ఆ పక్కనున్న నియోజకవర్గం కూడా ఓడిపోయిందంటే ఒంటిమింట అంటే ఎంత దూరదృష్టి పవన్కుందో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతే కదా. మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా అంటే అంతకుముందు పార్టీలు గత 5 సంవత్సరాల్లో సేమ్ అదే బాటలో ఇక్కడ టీడీపీ కూడా పయనిస్తున్నట్టు కనపడుతుంది. జనంలో ఏముంటుంది చూస్తారు ఎవరేంటి అనేది. వాళ్ళు తప్పు చేశారు కదా, వ్యక్తిగత అన్నం చేశారు, పవన్ పట్ల ఏమైంది చూశాం కదా. మరి ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత కాదనుకున్నా ఆ కుటుంబంలోనే బిడ్డే కదా. ఒక ఎమ్మెల్యే తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడంటే విఘ్నతతోనే కదా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది. ఏమైంది తెలీదా? అది చాలా తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. నందమూరి దగ్గుబాటి కుటుంబాలకు ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ వార్ 2 సినిమాని అడ్డం పెట్టుకొని కుటుంబ గొడవల్ని బయటపడేసుకుంటున్నారా, లేదంటే సినిమాని అడ్డం పెట్టేసుకొని ఈ జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారంటారా? ఏదేమైనా టార్గెట్ చేయడం అనేది, వ్యక్తిగత హననం చేయడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు మిమ్మల్ని నన్ను అందరినీ చూస్తుంటారు. ఎవరు నోటికి దురుసుగా ప్రవర్తిస్తారో అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడో తెలుసు, లేకపోతే రోజా ఏమైపోయిందో తెలుసు, జోగి రమేష్ ఏమైపోయాడో తెలుసు, లేకపోతే బోరగడ్డ నీళ్ళు ఏమైపోయాడు, నందిగం సురేష్ ఏమైపోయాడు, అమర్నాథ్ ఏమైపోయాడు, పేరు నాన్న ఏమైపోయాడు, కొడాలి నాన్న ఏమైపోయాడు, వంశీ ఏమైపోయాడు. ఇంకెంతకంటే మీకు ఏం చెప్పాలి మేడం? అందరూ ఏం చేశారు ప్రజలు? మీరు ఈ సమాజంలో ఉండాల్సిన వీలు కాదు, మీరు ఎమ్మెల్యేగా పనికిరారు, మంత్రులుగా కూడా అసలు పనికిరారు అని చెప్పి వీళ్ళకి తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం తీర్పిచ్చారు? మీరు కూడా మాట్లాడారు కదా, ఇది తప్పు కదా, ఇది కాదు, నువ్వు పరిపాలిస్తే సంక్షేమం అభివృద్ధి మర్చావు కాబట్టి మిమ్మల్ని 11కే సీటు పరిమితం చేశారని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జనం. కాబట్టి జనం చూస్తుంటారు. సేమ్ టీడీపీ ఆ రోజు వైసీపీ చేసిన తప్పే వీళ్ళు టీడీపీ చేస్తున్నట్టుగా బాహాటంగా కనపడుతుంది. దీన్ని సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు అనవసరంగా దీన్ని దారుణం చేస్తున్నారు. దీనివల్ల పార్టీ దెబ్బతింటుంది. ఎందుకు ఇట్లా చేశారని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన న్యూస్ని బట్టి వాళ్ళని తిట్టినట్టుగా తెలుస్తుంది. సరే, లోకేష్ గారు ఈ విషయంలో ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా రాజకీయంగా మీకు ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ జనంలో పలచనైపోతాం కదా. ఇట్లా అతను ఇప్పుడు దగ్గుపాటి ఆయన ఇంటి పేరు దగ్గుపాటి కృష్ణప్రసాద్, ఎవరు పేరు ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు అర్బన్ ఎమ్మెల్యే నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదివరకులాగా దూరదర్శన్ ఏదో ఒక ఛానల్ కాదు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అసలు నీకు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నా చదువుకోరాకపోయినా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో యూట్యూబ్ చూసుకున్నాడు. ముసలాళ్ళు కూడా వాళ్ళు ఇంకా చైతన్యవంతంగా ఉన్నారు చదువుకున్న వాళ్ళకంటే. అది తప్పు కదండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఆ రోజు చేసిన వైసీపీ తప్పును ఇప్పుడు టీడీపీ చేస్తే ఇది కూటమికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదండి. ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత టీడీపీ పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎవరైతే ఇది మాట్లాడారో ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. వ్యక్తిగత అన్నం చేయటం మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచి పద్ధతి కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఎంత అవమానించారు కొడాలి నాని, తన బిడ్డను లోకేష్ని ఎంత అవమానించారు, భువనేశ్వర్ గారిని ఎంత అవమానించారు. దీనికి ఏం చెప్పారు ప్రజలు తీర్పిచ్చేశారు కదా. పోసాని ఏమైంది? ఇక నాకు రాజకీయాలు వద్దు బాబు అని చెప్పేసి ఆయన తిప్పిన జైలుకి తిప్పకుండా తిప్పారు కదా. ఏమైంది? ఇప్పుడు నువ్వు చెప్పిన విద్య నిరసాక్షి అంటారు మేడం, ఒక సామెత. కాబట్టి ఎవరు తీసుకుంది? ఇదివరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇది జరుగుద్దంటే అదే జరుగుతుంది. అక్కడలాగా లేటు జరగట్లా. ఇప్పుడు అప్పుడప్పుడే దేవుడు పరిష్కారం చూపిస్తున్నాడు. కాబట్టి తప్పు చేయకూడదు. సమాజం ఉంది, మన వైపు అందరూ చూస్తుంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట అదుపులో పెట్టుకొని బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఇష్యూలో ఆర్కే రోజా కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎలా సాధ్యం కాదో ఈ సినిమాని ఆపడం కూడా అలాగే హాస్యాస్పదం అంటూ అన్నారు. అలాగే ఈ సినిమా బాగుంది అంటే కనుక జనం చూడకుండా ఎవరం ఆపలేము, ఆయన రాజకీయాల్లో లేరు, అతన్ని అలా మాట్లాడొద్దు అంటూ ఆమె కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? రోజా గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మేడం. రోజా అవుట్డేటెడ్. ఇక కనుచూపు మేరలో ఆమె నగరి నుంచి గెలిచే ప్రసక్తే లేదు, అయిపోయింది. ఎందుకంటే ఆమె పాపం మొన్న రెడీ అయిపోయే అనంతపురంలో పాపం నగలు వేసుకొని
అన్నీ వేసుకొని కనపడుతుంది. కానీ ఆటాడుకుందాం ఆంధ్రాలో ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. రేపు మాపు ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పోలీసులు సిట్టు ఆంధ్రప్రదేశ్లో ఏమీ ఖాళీగా ఉంటుందా. ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉన్నారో అది పెద్దిరెడ్డి ఆయన ఎంపీ ఏమైపోయాడు, మిథున్ రెడ్డి లోపల ఉన్నారు, నందిగం సురేష్ లోపలికి వెళ్ళి వచ్చాడు. అందరిని కూడా ఎవరు ఉపేక్షించి కేసులో లిక్కర్ స్కామ్లు ఏది ఉన్నా కానీ అది ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన రోజా అనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పవన్ మాట్లాడు, నువ్వు ఎక్కువగా నీ కార్పొరేటర్కి ఎక్కువ అని మాట్లాడింది. నువ్వు ఎక్కడున్నావు మరి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? చివరికి జబర్దస్తి మళ్ళీ వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి అంటే వ్యక్తిగతనం చేయటం మంచిది కాదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం, రోజే చెప్పాల్సిన అవసరమే లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగుంటే ఆడుద్ది, బాగోపోతే ఆడదా. మీరు చెప్పేది ఏంటి? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వ్యక్తిగత ఆనందం చేసి ఏమైందో ఈరోజు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాకుండా చేశారు, మంత్రిగా కాదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిరుపతి లెటర్లు కూడా అమ్ముకున్నాను ఆరోపణలు చేస్తున్నారు. అది మనకు తెలియదు. కానీ ఇన్ని ఆరోపణల మధ్య ఆమె విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి త్వరలో ఆమె కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని స్పష్టంగా అందరూ చెప్తున్నమాట. మరి ఏమవుతుందో చూడాలా, అది సెట్ చేసుకోవాలి. కానీ ఈ విషయంలో ఆమె తలదొచ్చుకుంటుంటే మంచిది. తప్పక చిరంజీవి గారిని ఇంటికి పిలిచి ఆమెని సత్కరించి శాలువా కప్పినందుకు తర్వాత కొన్ని రోజులకి ఆయన్ని కూడా తిట్టింది. అంటే నీ స్థాయి ఏదా? కాదు కదండి. మన స్థాయి ఏదో మనం తెలుసుకోవాలి. చిరంజీవి గారు ఎక్కడ, మీరెక్కడ, పవన్ ఎక్కడ, మీరెక్కడ, పవన్ ఎక్కడున్నాడు ఇక్కడ, ఇప్పుడు మీరెక్కడున్నారు? ఆయన గేటు కూడా దాటనివన్నారు కదా. గేటు కాదు, అసెంబ్లీ గేటుకు తన్నుకొని 21 మంది గెలుపుకోవటం కాకుండా 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు మిమ్మల్ని. ఇంకేం కావాలి మీకు? ఇంకా వాళ్ళ యొక్క మాట మారట్లా, నోటి తీరు మారట్లా. నోటి తీరు కాకపోతే మారకపోతే దేవుడే చెప్తాడు సమాధానం అన్నట్టు. వాడు తప్పదు. అది కాలం నిర్ణయిస్తుంది. స్టార్ హీరోస్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఇలా ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. త్వరలోనే ఇది కూడా తెర మరుగవుతుంది, కనుమరుగవుతుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.